రైల్లో శోభనానికి సంబంధించినటువంటి వ్యవహారం మీద రైల్వే శాఖ వివరణ ఇచ్చింది. అది రైల్వే శాఖ ఏర్పాటు చేస్తున్నది కాదు అని తేల్చెప్పింది. ఏదైతే భారతీయ రైల్వేలో ఫస్ట్ ఏసీ కోచ్ని నూతన దంపతుల కోసం హనీమూన్ సూట్గా తీర్చిదిద్దిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి నేపథ్యంలో రైల్వే శాఖకు శోభనాలు చేస్తుందా, పెళ్లిళ్ళు చేస్తుందా అన్నటువంటి ప్రచారం నేపథ్యంలో మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి జాల్నా మధ్యన ప్రయాణిస్తున్న రైల్లో ఈ అపూర్వ దృశ్యం కనిపించింది. సాధారణంగా ఫస్ట్ ఏసీ కంపార్ట్మెంట్ని బెలూన్లు, పూలదండలు, గులాబీ రేకులు, ఐ లవ్ యూ పోస్టర్లతో రమణీయంగా అలంకరించడం, రైలు జాల్పా స్టేషన్కి చేరుకోవడానికి ముందే ఏర్పాట్లు పూర్తి చేయడం, జాల్నాకు చెందినటువంటి ఒక జంట కోసం ఔరంగాబాద్కి చెందిన రాహిత్ రూమ్ డెకరేషన్ బృందం ఈ అలంకరణ చేయడం, ఆ జంట ఫస్ట్ ఏసీలో 2 బెర్తులు ముందుగానే రిజర్వ్ చేసుకోవడంతో రైల్వే నుంచి ప్రత్యేక అనుమతి అవసరం లేకుండానే ఏర్పాటు చేయగలిగామని నిర్వాహకులు చెప్తున్నారు. రైల్వే అధికారులు ఈ విషయం మీద స్పష్టత ఇచ్చారు. ప్రయాణికులు మొత్తం క్యాబిన్ రిజర్వ్ చేసుకున్నారు కాబట్టి నిబంధనల ఉల్లంఘన ఏం లేదు. రైల్వే ఆస్తికి నష్టం లేకపోతే, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలగకపోతే ఇట్లాంటి అరక్కలు చేసుకోవచ్చు అని చెప్పింది. వీడియో మీద నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు సుహాగ్రాత్ ఎక్స్ప్రెస్, హనీమూన్ ఆన్ వీల్స్ అంటూ అభినందిస్తుంటే, మరికొందరు బెలూన్లు, పూలు వల్ల అగ్ని ప్రమాదాలు, పరిశుభ్రత సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంశం మీద రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్యాగ్ చేసి స్పష్టత కోరుతున్నారు. ఈ ఘటన రైల్వేలో ప్రైవేట్ కస్టమరైజేషన్కి ఎంతవరకు సాధ్యమో చర్చించకపోయినా శుభ్రంగా రైల్వే శాఖ పెళ్లిళ్ళకి వీటికి కూడా అద్దెలకి ఇస్తే పోతుంది ఫ్యూచర్లో.